ఒక ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఒక ప్రైవేట్ వ్యక్తి కంటే ఘోరంగా ఇంత కష్టపడడం అనేది కొత్త విషయం నిజంగా. ఒక చిన్న కంపెనీకి ఇంటర్నెట్ ఇవ్వడానికి నేనే పోయి మొత్తం సర్వే చేసి ఆ లైబ్రరీ బిల్డింగ్ దగ్గర పోయి అక్కడ మా రిపీటర్ టవర్ పెట్టి అక్కడ నుంచి సిగ్నల్స్ వెళ్తున్నాయి టెస్ట్ చేసి ఒక కంపెనీ కోసం అంత కష్టపడాల్సి వచ్చింది. ఎనీవే అక్కడ 2-3 కంపెనీస్ అలాంటి కంపెనీస్ కూడా చిప్ డిజైన్ కంపెనీస్ తరణకాల కూడా వచ్చింది. సో హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ మైక్రో టవర్ ద్వారా వీ కెన్ స్టార్ట్ ప్రొవైడింగ్ ది ఇంటర్నెట్ కనెక్షన్స్. వాళ్ళు కొంతమంది జూబ్లీస్లో పెట్టారు, కొంతమంది బంజారాహిల్స్లో పెట్టారు. వాళ్ళందరూ కూడా ఆ టవర్ ద్వారా డైరెక్ట్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఐ కెన్ గివ్ ది అక్కడ దాకా వచ్చేసరి రైట్ సార్. అమీర్పేటలో ఉన్న స్టోరీ మాదాపూర్కి ఎట్లా షిఫ్ట్ అయింది? ఇప్పుడు ఈ మాదాపూర్ ఈ ప్రపంచం ఎలా క్రియేట్ అయింది అసలు? అది ఎందుకు రేట్ ఏంటంటే అండి, అప్పుడు 10 ఎకరాలు సెటిలైట్ అసోసియేషన్ పెట్టేదానికోసం ఇచ్చారు. అది వాళ్ళు వెనక్కి తీసుకోలేదు. అప్పుడు సెటిలైట్ అసోసియేషన్ వేరే మర్చిపోలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే మీకు అవసరం ఉంటుంది, ఆ ల్యాండ్ తీసుకోండి, అది 1.5 acres, ఇది కూడా పెట్టుకోండి అన్నారు. సరేలే అని చెప్పి ఈ ల్యాండ్ పెట్టుకున్నా. పెట్టుకున్న కొన్ని రోజులకి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అప్పుడు కంబైన్డ్ స్టేట్లో, వాళ్ళ పేర్లు చెప్పను కానీ, వాళ్ళు ప్రైమ్ ల్యాండ్ మీరు ఇది ప్లాట్లు చేసి ఎంటర్ప్రెన్యూర్కి ఇచ్చేసేయాలా అని చెప్పేసి నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు. నేను లేదు అది అట్లా ఇచ్చేదాన్ని కాదు అట్లా అని చెప్తే, ఒకసారి ఈసీఐఎల్కి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు ఏదో ప్రోగ్రామ్కి వస్తున్నాడని చెప్పి ఆ ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి, ఇప్పుడు లేట్ చనిపోయాడు ఆయన, నాకు ఫోన్ చేసి చౌదరి ఇట్లా ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారికి వస్తున్నారు, ఆయన వచ్చినప్పుడు ఈ మేము స్టేట్ గవర్నమెంట్ మీకు ఇచ్చిన ల్యాండ్ మేము ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి అలకేట్ చేసి వాళ్ళకి ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేసేలా అంటే, నేను అట్లంతా ఇవ్వనండి, దిస్ ఇస్ మెంట్ ఫర్ సాఫ్ట్వేర్ యాక్టివిటీస్. అదేంటిది యూఆర్ నాట్ ప్రమోటింగ్ ది ఇండస్ట్రీ, అట్లయితే నేను మీ బాస్తో మాట్లాడి నిన్ను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ట్రాన్స్ఫర్, మీరు ఏమైనా చేయండి, అక్కడ కుదరదు, నేను ఇచ్చేదాన్ని కాదని చెప్పాను. నేను ఇమీడియట్గా మా బాస్కి ఫోన్ చేశాను, ఇట్లా పలానా ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసాడు సార్, ఇట్లా మా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ కమింగ్ టు ఈసీఎల్ అట, దే వాంట్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ ల్యాండ్ టు, అదేనో ఆ కంపెనీ పేర్లు కూడా నాకు తెలియదు, బట్ ఐఎమ్ నాట్ వాట్ ఈ సెడ్, మిస్టర్ చౌదరి, యూ నో హౌ టు డెవలప్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్, యూ గో బై యువర్, ఐ విల్ ఫుల్లీ ప్రొటెక్ట్ యూ, యూ టేక్ వాట్ ఎవర్ డెసిషన్, డోంట్ లిజన్ టు ఆల్ అదర్ ఐఏఎస్ ఆఫీసర్స్, I mean, I will protect you, you just go ahead, what is the right thing. అంతే. నేను ఇంకా దాన్ని వాళ్ళకి ఇవ్వలేదు, అట్లా మిగిలిపోయింది. అది అప్పుడు అనిపించింది అది ల్యాండ్ అట్లే పెడితే ఇట్లా ప్రెషర్స్ వస్తాయి, అక్కడ ఏదైనా చేయాలంటే మేమేమో మా దగ్గర అంత డబ్బులు ఉండదు కదా బిల్డింగ్లు కట్టేదానికి చేసేదానికి. సో ఫస్ట్లో ఆ టైంలో ఏమైందంటే, మన విప్రో అజీమ్ ప్రేమ్జీ Y2K టైం అప్పుడు ఆయన ఒకసారి వచ్చి నన్ను మైత్రిలో వచ్చి కలిశాడు. ఆయనతో పాటు ఒక వైస్ ప్రెసిడెంట్ రమాకాంత్ దేశాయ్, అంత పెద్ద ఆయన మా ఆఫీస్కి వచ్చి, సార్ ఎందుకు వచ్చారు సార్ మీరు ఇంత పెద్ద కంపెనీ చైర్మన్ అంటే, లేదు మేము Y2K పీరియడ్లో మీ దగ్గర మైత్రివనం పక్కన ఈ ఎస్టీపీ ఎప్పుడైతే అక్కడ పెట్టామో దాని పక్కన ఆదిత్య ఎన్క్లేవ్ అని ఒకటి ఉండేది బిల్డింగ్, ఆ బిల్డింగ్ నిండా ఈ ట్రైనింగ్ కంపెనీస్ వచ్చేసినాయి, Y2K కోబాల్ ట్రైనింగ్, మెయిన్ ఫ్రేమ్ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్. మీ దగ్గర మ్యాన్ పవర్ చాలా ఎక్కువ ఉంది, Y2K మ్యాన్ పవరు, ఆ మ్యాన్ పవర్ లేకుంటే మేము Y2K సొల్యూషన్స్ చేసిన కష్టము, అందుకని వీ టేకెన్ ఎ డెసిషను, విప్రో వాంట్ టు కమ్ టు హైదరాబాద్. అంతవరకు పెద్ద కంపెనీస్ లేవు మన దగ్గర, అన్ని చిన్న చితక ఎన్ఆర్ఐ కంపెనీస్ ఇవి ఉన్నాయి కానీ పెద్ద కంపెనీస్ లేవు. నాకు కూడా అనిపించింది పెద్ద కంపెనీ విప్రో లాంటి కంపెనీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి, నేను ఏం కావాలి సార్ మీకు అన్నాను. మాకు 4 acres మీ దగ్గర 10 acres ల్యాండ్ ఏదో ఉందంట కదా మాదాపూర్లో, ఆ 10 acres నుంచి మాకు 4 acres ఇస్తే మేము మా క్యాంపస్ కట్టుకుంటాము. సరే ఇంకా విప్రో మా యాంకర్ కంపెనీ మాకు కావాలా, వచ్చేటువంటి బాగుంటుందని చెప్పేసి నేను ఇమీడియట్గా మా బాస్కి ఫోన్ చేశాను. సార్ విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ గారు నా ఎదురుగున్నారు, అవుట్ ఆఫ్ 10 acres యూ వాంట్ టు హ్యావ్ దట్ 4 acres ఇస్తే మనకు కూడా యాంకర్ కంపెనీ వచ్చినట్టు ఉంటుంది, దాంతో మిగతా కంపెనీస్ కూడా వస్తాయంటే, అగైన్ ఈ సెడ్
వాట్ ఎవర్ యూ థింక్ ఇది రైట్ థింగ్ యూ టేక్ అ డెసిషన్. గేవ్ ఆల్ ది పవర్స్ టు మీ. ఆయన అంతా ఎన్ విఠల్ అని మహాత్ముడు ఇప్పుడు చనిపోయి ఎక్కడున్నాడో కానీ ఆయన స్వర్గంలో. ఈ సచ్ ఎ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని కలిశాను, నో బడీ ఈజ్ ఎనీవేర్ క్లోజర్ టు హిమ్. అంత ప్రొయాక్టివ్ అండి ఏదైనా కానీ. అసలు ఇండియాలో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి ముఖ్యమైన కారణం ఆయన. మిగతా వాడికి ఎవరికి నేను ఐ డోంట్ థింక్ దట్ దిస్ థింగ్ ఈ వాజ్ ద వన్. ఆయన ఎంత అసలు డ్రాస్టిక్గా డెసిషన్లు తీసుకొని ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఇండస్ట్రీ చేసేవాడు. ఆయన అన్నాడు ఇచ్చేసాడు అన్నాడు. నేను ఆయనకి అజిమ్ ప్రేమ్జీ గారికి 4 acres అవుట్ ఆఫ్ 10 acres ఇచ్చేసాను. అక్కడ క్యాంపస్ ఇప్పుడు ఇది బ్రాడ్రిడ్జ్ వాళ్ళు లీజ్ తీసుకున్నారు. విప్రో యాక్చువల్లీ ఫస్ట్ క్యాంపస్ అక్కడ వచ్చింది మన హైదరాబాద్. దాని తర్వాత ఇన్ఫోసిస్, టీసీఎస్ వాళ్ళంతా కూడా మిగతా ఈ యాంకర్ కంపెనీ వచ్చిన తర్వాత కూడా వచ్చారు. ఇండియన్ ఎంఎన్సి హైదరాబాద్కి రావడము త్రూ విప్రో, అదే అగైన్ అదర్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ హైదరాబాద్ టు సైబరాబాద్ స్టోరీలో. మిగతా 6 acres ఉంది కదా, అప్పుడు ఈ 6 acres దాన్ని డెవలప్ చేయాలంటే మన దగ్గర వీ డోంట్ హ్యావ్ వేర్ విత్తాలు, మనమంతా మనం అప్రూవల్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు స్టేట్ గవర్నమెంట్లో షీలా బిడే అని షీ వాజ్ ది ఇండస్ట్రీ సెక్రటరీ. అవంది రిలయన్స్ చాలా పెద్ద ఇండస్ట్రీ కదా, నేను వాళ్ళతో మాట్లాడతాను, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చేస్తే దే విల్ డెవలప్ ది అని చెప్పేసి రిలయన్స్ వాళ్ళకి మేము వీ గేవ్ దట్ 6 acres విత్ ది ఇంట్రెస్ట్ దట్ దిస్ ఇన్ దే డెవలప్ ది ఇన్ఫోసిటీ. హైదరాబాద్ ఇన్ఫోసిటీ అని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి రిలయన్స్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాము. వాళ్ళు ఈ హైదరాబాద్ ఇన్ఫోసిటీ అనే కాన్సెప్ట్ ఎవరిది? ఇన్ఫోసిటీ వాళ్ళు పెట్టారు పేరు, ఎవరు? రిలయన్స్. ఇన్ఫోసిటీ పెట్టాలని బేసిక్ ఐడియా మాత్రం మీదే. ఇన్ఫోసిటీ అప్పుడు ఇన్ఫోసిటీ అనుకున్నాము, హైదరాబాద్ ఇన్ఫోసిటీ అనుకున్నాము పేరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు సమావు వాళ్ళు అంత ప్రోగ్రెస్ కనపడలేదు. ఆ లోపల గవర్నమెంట్ మారడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు ఏపీ ఐఐసికి జయప్రకాష్ నారాయణ బికెమ్ ది మేనేజింగ్ డైరెక్టర్. ఆయన అన్నారు ఈ ఇన్ఫోసిస్ కంటే మన జేపీ గారు ఈ వాజ్ ది ఏపీఐసి వీసీ అండ్ ఎండి. సో ఆయన అన్నారు ఇన్ఫోసిస్ కంటే మనము దానికి కాంట్రాక్ట్ క్లోజ్ చేసి వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఎల్ఎన్టీకి ఇస్తాము, ఎల్ఎన్టీకి ఇస్తే డెఫినెట్గా వాళ్ళు బిల్డింగ్స్ కట్టించేస్తారు. అప్పుడు ఆ 6 acres మా దగ్గర ఎస్టీపీ దగ్గర ఉన్నది ఎల్ఎన్టీకి డెవలప్మెంట్. ఇప్పుడు మన ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్కి ఇస్తారు కదా, ఆ డెవలప్మెంట్కి ఇస్తే వాళ్ళు బిల్డింగ్ కట్టి అందులో 3 floors ఎంతో మాకు ఎస్టీపీ ఇచ్చేదిలే, మిగతా వాళ్ళని అమ్ముకునేదానికి కానీ లీజ్ కానీ అట్లా రాసుకున్నాము. అట్లా ఎల్ఎన్టీకి ల్యాండ్ ఇచ్చేసేసాం ఇది డెవలప్మెంట్కి. వాళ్ళు రౌండ్ బిల్డింగ్ ఉంది కదా ఐకానిక్, ఇప్పుడు ఆ రౌండ్ బిల్డింగ్ అంతా కట్టేసారు. చాలా ఫాస్ట్ కట్టారు. కట్టేది కూడా అసలు ఎవ్రీ మంత్ 4 వేసుకుంటా హైదరాబాద్కి షాన్ అయిపోయింది అది ఒక్క దెబ్బకి. సో అట్లా బిల్డింగ్ కట్టేశారు. ఆ బిల్డింగ్లో ఎస్టీపీకి కూడా 3 floors ఇచ్చారు. మేము అప్పుడు మైత్రివనం ఆఫీస్ నుంచి హైటెక్ సిటీకి షిఫ్ట్ చేసాం. హైటెక్ సిటీ అనే పేరు ఎట్లా వచ్చింది సార్? అది ఎల్ఎన్టీలో రామకృష్ణ అని వాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఎల్ఎన్టీ ఏసీసీ. ఆయన ఇన్ఫోసిటీ కంటే కూడా ఇది హై టెక్నాలజీ సిటీ హైదరాబాద్ వస్తుంది అని చెప్పేసి హైటెక్ అని ఆయన ఇట్ వాజ్ హిజ్ ప్రపోజల్. ఇది రామకృష్ణ గారి ప్రపోజల్. హైటెక్ సిటీ నామకరణం చేసింది ఆయన. కూడా ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు. ఆయన కూడా వెరీ వెరీ ప్రొయాక్టివ్. ఏం టైటిల్ సార్ అది? ఆయన ఇంత శుభముహూర్తంలో పెట్టాడా కానీ అసలు ఆయన చాలా మంచి వ్యక్తి అండి. అవునా? చాలా వెరీ ప్రొయాక్టివ్. ఈ ఆల్సో ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. కానీ ఆయన పేరు ఇంతవరకు ఎక్కడ ఎవరికి తెలియదు. బట్ ఇస్ వర్త్. మేమైతే అన్ని చంద్రబాబు పెట్టాడు అనుకుంటాం మేమైతే. అంటే ఆయన లీడర్షిప్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ కాగానే నేను ఇంతమంది చీఫ్ మినిస్టర్ కలిశాను, కానీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యంగానే విత్ ఇన్ ఏ మంత్స్ టైం నాకు కాల్ వచ్చిందండి. వస్తే వెళ్ళిపోయి కలిశాను. కలిస్తే ఫస్ట్ క్వశ్చన్, చౌదరి నువ్వంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండి ఇంత బాగానే చేస్తున్నావు, మనం ఎప్పుడు బెంగళూరుని బీట్ చేయగలము? సార్ అప్పట్లో ఈ ప్రశ్న వేసాడా?
ఇప్పటికీ ఆ ప్రశ్నగానే మిగిలింది ఈ రోజు కూడా బెంగళూరుని బీట్ చేయలేకపోతున్నాం ఆయన ఫస్ట్ టార్గెట్ అదే. బా 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 బా. ఇప్పుడు 1996 అది ఏం చీఫ్ మినిస్టర్ visionary కాగానే సార్, ఏం విజనరీ సార్. 1996 1996 టీడీపీ గవర్నమెంట్ 95లో వచ్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయింది 96లో బిగినింగ్లో. ఆయన ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాడండి. అడిగితే నేను నవ్వి, సార్ బెంగళూరు అక్కడెక్కడ ఉంది సార్, హైదరాబాద్లో మనకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, ఒక ఐఐటి లేదు, ఐఐఎం లేదు, మా సరైన బిల్డింగ్సే లేవు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, మనకి ఎట్లా సార్ ఈ సోషల్ లైఫ్ లేదు, ఇవన్నీ లేకుంటే ఎవరు రావటం లేదు సార్. నో అట్లా కాదని చెప్పి ఆయన సెక్రటరీ రందీప్ స్టూడెంట్ పిలిచి, రందీప్ ఎవ్రీడే మార్నింగ్ యూ కమ్ అలాంగ్ విత్ జయ చౌదరి, వాట్ ఎవర్ సజెషన్స్ హీ గివ్స్ వీ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్. అక్కడ స్టార్ట్ అయిందండి ఆయనతో ఇంటరాక్షను. అంత బిజీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయనకి ఇంపార్టెన్స్ అంటే హీ రియలైజ్ ది ఇంపార్టెన్స్. ఎట్లా సార్ ఆయనకి ఎలా రియలైజ్ అయ్యాడు అసలు? ఆయన విజనరీ అండి. ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎ విజనరీ చీఫ్ మినిస్టర్. హీ ఆల్వేస్ థింక్స్ మచ్ బియాండ్ అదర్ పొలిటీషియన్స్. అవునులేండి, అప్పట్లోనే 2020 అనేవారు, ఇప్పుడు 2047 అంటున్నారు. ఆల్వేస్ హీ వాజ్ అహెడ్ ఆఫ్ ది కర్వ్. అసలు మాకే అర్థమయ్యేది కాదు ఆయనకున్న ఐడియాలు కానీ, ఆయనకున్న ఇది కానీ. తర్వాత ఏదైనా అనుకుంటే అది అయ్యేంత వరకు దాని మీద కసరత్తు చేసి అయ్యేంత వరకు వదిలిపెట్టేడు కాదు. ఒక నక్షత్రం పట్టు అంటాం కదా, ఆ నక్షత్రుడే ఆయన. ఏదైనా అనుకున్నాడు అంటే మటుకు దాన్ని ప్రతి రివ్యూ మీటింగ్లో కూడా అదేమైంది, ఇదేమైంది, ఇది ఎందుకు కాలేదు అని చెప్పేసి అంత టైం అలొకేట్ చేసేవాడు. ఆయనకి ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి అలొకేట్ చేశాడు. మిగతా చీఫ్ మినిస్టర్కి ఆ ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి అంత టైం ఇచ్చేవాడు కాదు. ఈయన ఫర్ ఐటీ డెవలప్మెంట్కి అంత టైం ఇచ్చేవాడు కాదు. మేము చెప్పిన సజెషన్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేశాడు, ఎవ్రీథింగ్. సో ఆ టైంలో చంద్రబాబు గారి టైంలో ఈ ఎల్ఎన్టీకి ఇవ్వడం జరిగింది. ఆయన రామకృష్ణ గారు నామకరణం చేశారు. అది ఆ బిల్డింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా కట్టడం జరిగింది. అది కట్టిన తర్వాత వాజ్పేయి గారు ఇనాగ్రేట్ చేశారండి ఆ బిల్డింగ్ 1988. ఓకే, ఆయన ఇనాగ్రేట్ చేశారు 88లో. సో ఆ ఇనాగ్రేషన్ అయిన తర్వాత నేను కూడా హైదరాబాద్ బాగానే చేశాను. నేను కూడా ఐ వాంట్, ఎందుకంటే ముగ్గురు పిల్లలతో నేను జస్ట్ గవర్నమెంట్ శాలరీ ఐ కెనాట్ సర్వైవ్, నేను కూడా ఏదైనా స్టార్టప్ కంపెనీ పెట్టాలని చెప్పేసి నేను వాలంటరీగా రిజైన్ చేసి చాలామంది వద్దన్నారు. నువ్వు గవర్నమెంట్లో ఇంత సీనియర్ ఆఫీసరు, తర్వాత ఐటీలో ఏ కంపెనీ వచ్చినా కూడా ఫస్ట్ మీ దగ్గరికి వస్తున్నారు, మీరు రోజు పేపర్లో పడుతున్నారు, చీఫ్ మినిస్టర్ రోజు ఆ టైంలో మీరు మామూలు వ్యక్తి కాదు. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయినప్పుడు ఆయన ఐటీ సెక్రటరీ, అప్పటికి ఫార్మ్ అయింది, ఐటీ సెక్రటరీ పోస్ట్ ఉంది. ఆర్ చంద్రశేఖర్ వస్తే ఫస్ట్ ఐటీ సెక్రటరీ. ఆయన చెప్పాడు మీటింగ్లో, సార్ ఒక బ్యాడ్ న్యూస్ సార్ అన్నాడు. ఏం బ్యాడ్ న్యూస్ అంటే, జయ చౌదరి ఈజ్ లీవింగ్ ఎస్టీపీఐ సార్ అంటే. అది ఎట్లా, ఇది పీక్ టైం కదా, ఈ పీక్ టైంలో మీరు వదిలేస్తే ఎట్లా అని. లేదు సార్, నేను ఎక్కడికి పోవటం లేదు, హైదరాబాద్లో ఉంటాను, ఐఎమ్ అవైలబుల్, బట్ గవర్నమెంట్లో ఉండను సార్, హైదరాబాద్లో ఉంటారు కదా, హైదరాబాద్లో ఉంటాను సరే అని చెప్పి ఆయన ఈ అలౌడ్ మీ బాగానే వదిలేశాడు. అంటే ఐ వాజ్ నాట్ రిపోర్టింగ్ టు హిమ్ కదా, ఐ వాజ్ రిపోర్టింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. సో బట్ ఆయన కంపేర్ టు ఎనీ అదర్ చీఫ్ మినిస్టర్, ది కైండ్ ఆఫ్ రిఫార్మ్స్ ఈ బ్రాట్, ఈ టెలికాం రిఫార్మ్స్ కానివ్వండి, ఫస్ట్ ఈ గవర్నెన్స్ అండి, ఈ సేవ మీ సేవ అసలు దేశంలో ఎక్కడా లేదు. ఆయన ఈజ్ ద వన్. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, కరప్షన్ ఎందుకు పెరుగుతుంది గవర్నమెంట్లో అంటే, ఇప్పుడు మీకు ఏదైనా పని కావాలంటే నేను గవర్నమెంట్ అయితే మీరు నా దగ్గరికి వస్తారు, కరప్షన్ ఉందా, మీరు నా దగ్గరికే లేకుండా డిజిటల్ ఇంటర్ఫేస్ పెట్టి నువ్వు డైరెక్ట్గా డిజిటల్ కంప్యూటర్ దగ్గర పోయి మీకు కావాల్సినవన్నీ చేసుకుంటే అప్పుడు కరప్షన్ ఉండేది, ఎలిమినేట్ చేయాలని చెప్పి ఆ థాట్ వచ్చింది ఆయనకి. నేనే ఆశ్చర్యపోయాను, సార్ పెద్ద పెద్ద కంపెనీలోనే ఈ ఐటీ ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టంగా ఉంది, గవర్నమెంట్లో ఎట్లా లేదు కావాలా, కరప్షన్ తగ్గాలంటే అది దట్స్ ఓన్లీ వే. వై ఫార్మర్స్ ఎవ్రీ టైమ్ ఎంఆర్ ఆఫీస్కి ఎందుకు పోవాలా, వాళ్ళు కంప్యూటర్లో ఈ సేవ సెంటర్ పోయి వాళ్ళు కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ అంత. ఐ మీన్ హీ ఆల్వేస్ థింక్స్ అహెడ్ ఆఫ్ అదర్స్. కరప్షన్ తగ్గించాలంటే రూట్ కాజ్ ఏంది, అది రూట్ కాజు, మధ్యలో
ఈ టెక్నాలజీ ఇంటర్ఫేస్ పెట్టేస్తే ఇంకా కామన్ పీపుల్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు సెక్రటరియట్కి వస్తారు, Correct. డబ్బులు ఇస్తారు అవన్నీ. కానీ పాపం కామన్గా ఉండేవాళ్ళు వాళ్ళ పనులు జరగాలంటే ఎట్లా? అందుకని ఈ సేవ అనేది ఐడియా కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఈ వాజ్ ది ఫాదర్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఇన్ ది కంట్రీ అండి. సార్ ఆయన మొదలుపెట్టిన తర్వాత అందరూ దేశంలో మిగతా వాళ్ళంతా ఆయన కాపీ కొట్టారు. ఈ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు ఇంప్లిమెంట్ ఈ సేవ ఇన్ ది కంట్రీ.